ఇస్లాంలో ఒక పురుషుడు నలుగురు స్త్రీలను వివాహం చేసుకోవడం అనేది తప్పు కాదు, అది పాపం కాదు. స్త్రీకి అవకాశం లేదండి, పురుషుడికి మాత్రమే అవకాశం ఉంది. ఒక పురుషుడు నలుగురు స్త్రీలని ఒకేసారి పెళ్లి చేసుకోవచ్చు. అంతేకాదండి, అమ్మాయి మెచ్యూర్ అయిన వెంటనే కూడా ఇస్లాం ప్రకారంగా పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఒక అమ్మాయి 10 ఇయర్స్కి మెచ్యూర్ అయినా, 9 ఇయర్స్కి మెచ్యూర్ అయినా, లేదా 11-12 ఇయర్స్కి మెచ్యూర్ అయినా కూడా ఆ అమ్మాయిని ఇస్లాంలో పెళ్లి చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇస్లాంలో చాలామంది అమ్మాయిలకి అప్పటికి మెంటల్గా మెచ్యూరిటీ రాకపోవడం వలన వాళ్ళకి సరి అయిన జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉండదండి. పెళ్లి అనేది ఇద్దరికి సంబంధించింది. పెళ్లి, కుటుంబం అనే ఈ గొప్ప ఇన్స్టిట్యూషన్స్ సమాజానికి చాలా అవసరం. సమాజం సరైన మార్గంలో ప్రశాంతంగా నడవాలి అని అంటే ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ అనేది చాలా సవ్యంగా ఉండాలి. తమ జీవితంలో అలాంటి ముఖ్యమైన ఘట్టాన్ని ఇస్లాంలో ఉండే అమ్మాయిలు, స్త్రీలు ఎంచుకునే అవకాశం, మంచిగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది.